మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నాన్న బావున్నావమ్మా? బాగున్నాను నాన్న. అమ్మమ్మ, అమ్మవారు పోసిన నాకు నయం అవ్వడానికి తారక్ సార్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆయన ఎవరిని చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేదు. ఇంకొకరి కోసం తనే స్వయంగా సేవలు చేయాల్సిన అవసరమే లేదు. పని మనుషులు కూడా ఉన్నారు, కానీ ఆయన చేతులతోనే నాకు పసుపు రాశారు, వేపాకు పసరు పోశారు. ఆయన చేతులతోనే నాకు వంటలు చేసి పెట్టారు. రూపాయి రూపాయి భిక్షాటన చేస్తూ అంతా పోగు చేసి అమ్మవారి పూజ చేసి అన్నదానం కూడా చేయించారు. నాకు తెలిసి అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నిజమేనమ్మా. అంత గొప్పవాడు నీ భర్త అవడం కూడా నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అక్క, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా సరే తారక్ సార్ మాత్రం చాలా మంచివారక్క. నువ్వు కోలుకొని తిరిగొచ్చేంత వరకు నేను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఏ నిత్య, ఇప్పుడు వాళ్ళింట్లో వాళ్ళ గురించి ఎందుకేం మాట్లాడడం? నీలవేణి, ఇప్పటికైనా తారక్ బాబుని అర్థం చేసుకున్నావు. మాకంతకంటే ఇంకేం కావాలి? ఇక మీదట తారక్ సార్ అక్క కలిసిమెలిసి ఉంటారన్నమాట. సరే అమ్మమ్మ, ఇంక నేను వెళ్ళొస్తాను. అయ్యో, ఇప్పుడే కదనే వచ్చా, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? అది కాదమ్మమ్మ, ఇన్నాళ్ళు ఆయన నాకు సేవ చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అమ్మ నీలవేణి, ఇప్పుడు నీకంతా నయమైనట్టే కదమ్మా. స్వామీజీ చెప్పినట్టే తారక్ సార్ దీక్ష చేశారు. అమ్మవారి మహిమ వల్ల అంతా నయమైపోయింది నాన్న. ఆ అమ్మవారి దయ వల్ల ఇక మీదట నీ జీవితం చక్కగుంటదమ్మా. కార్తీక పౌర్ణమి నిండు చంద్రుని వెన్నెలలాగా నీ జీవితం కూడా వెలిగిపోవాలమ్మా. ఏది ముఖ్యమైందో ఏది పాత చొక్కానో తెలుసుకోలేవా? నిన్ను నీలవేణమ్మకి అమ్మవారు పోసింది. నీలవేణమ్మ తొందరగా కోలుకోవాలంటే అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడికి వచ్చే భక్తుల ముందు చేతులు చాచి నువ్వు భిక్షాటన చెయ్యాలి. గుడి ముందు బిచ్చమెత్తుకొని ఆ వచ్చిన డబ్బులతో అమ్మవారికి పూజ చెయ్యాలి. కనీసం 11 మందికైనా నువ్వు అన్నదానం చెయ్యాలి. అది మచా, నువ్వేంటో ఇప్పుడు అర్థమైంది. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్లో నువ్వెప్పుడు దండం పెట్టింది చూడలేదు. ఒకేసారి దీక్షలు, వ్రతాలు, అన్నదానాలు చేయడం చూసి షాక్ అయిపోయాననుకో. నీలో ఇంత పెద్ద భక్తుడున్నాడని ఈ మధ్య తెలిసిందిలే. ఇదిగో సిగరెట్. నీలవేణి ఆరోగ్యం బాగుండాలని ఇన్ని రోజులు మందు, సిగరెట్కి దూరంగా ఉన్నాం. ఇప్పుడు నీలవేణికి నార్మల్ అయింది కదా, ఒక దమ్ము కొట్టు, నీ మైండ్ కూడా నార్మల్ అయిపోతుంది. వద్దురా. నువ్వేనమ్మచ్చా సిగరెట్ని ఇలా చెత్తలో పడేసింది? ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటే సిగరెట్ తాగేవాణ్ణి. కానీ ఈరోజు నేను తీసుకోబోయే నిర్ణయానికి ఇది డిస్టర్బ్గా ఉండకూడదు. ఏం నిర్ణయం? దేని గురించి మాట్లాడుతున్నావు?
నేను స్వేచ్ఛను ప్రేమించానని నీకు తెలుసు. తన జ్ఞాపకాలు పక్కన పెట్టి నన్ను నేను మనిషిగా వెతుక్కునే ప్రయాణంలో నీలవేణి తారసపడింది. తన వల్లే నేను మారుతున్నాననుకున్నాను. కానీ స్వేచ్ఛని ఇచ్చిన ఒక్క షర్టు విషయంలో నీలవేణిని కొట్టినప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. ఓ అదా. నీ కోపం వస్తే అస్సలు ఆగవు కదా, అలాగే నీ ప్రేమను కూడా తట్టుకోలేం. గుళ్ళో తన కోసం అంత చేసావు కదా. లేదురా, నీలవేణికి అమ్మవారు పోసి అంత సఫర్ అవడానికి కారణం నేనే కదా. నా వల్లే చాలా ఇబ్బంది పడింది తను. కానీ నీ వల్లే కదా తనకు నయమైంది. తన నీకంటే కేరింగ్గా ఎవరు చూసుకుంటారనిపించేలా చేసావు కదా మచ్చా. లేదురా, మళ్ళీ మళ్ళీ తను నా వల్ల ఇబ్బంది పడకూడదంటే తనని వాళ్ళింటికి పంపిస్తే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందనుకుంటా. అదేంటి మచ్చా, నువ్వు నీలవేణిని ప్రేమించావు కదా. కానీ తను నన్ను ప్రేమించలేదు కదా. సో మంచి రోజు చూసి తనని సాగనంపితే తన భవిష్యత్ అయినా బాగుంటుంది. రే మచ్చా, ఇలా షాక్ ఇచ్చాడేంటి? అన్నా, నువ్వొక్కడివే పని చేసుకోవద్దని చెప్పాను కదా. కేకేశానమ్మా, రేణుక రాలేదు. చెట్లకు నీళ్లు పోస్తున్నావు, కుక్కకు బిస్కెట్లు వేసుకుంటున్నావు, కాలక్షేపం చేస్తుంటుంది. నన్ను పిలవమన్నాను కదన్నా, ఎందుకు నువ్వు రేణుక మీద ఆధారపడతావు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను చెప్పుకోవాల్సింది నాతో పాటు పనిచేస్తున్న రేణుకకే కదమ్మా. అదేంటన్నా, నన్ను పక్కన పడేశావా? అలా అని కాదమ్మా, నీకిప్పుడు నయమైంది. ఓ మంచి రోజు చూసుకొని నువ్వు ఊరెళ్ళిపోవాలని అంటావు కదా. ఏంటన్నా అలా అన్నావు? నేనేమంటాను కూడా నువ్వే చెప్పేస్తావా? అయినా నీ మనసులో ఏముందమ్మా? ఆ మాటకొస్తే నీ చర్యల పట్ల బాధ్యత తప్ప నీ భర్త పట్ల నీకు ఇష్టం ప్రేమ లేవు కదా. అన్నా, ఇవాళేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? చిన్నయ్య గారు లాంటి మంచి మనసున్న వ్యక్తితో పరిచయం ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది. కానీ ఆయనే నీ జీవిత భాగస్వామి అయ్యాడంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటావో చెప్పు.